ఒకరోజు ఇంకా నెక్స్ట్ డే అర్జున్ వచ్చేసి లావణ్యతో మాట్లాడతాడనమాట. హాయ్ లావణ్య, ఎలా ఉన్నావు అని అంటే, నేను బాగానే ఉన్నాను. ఆ లావణ్యకి తను అర్జున్ ఎవరో కూడా గుర్తుండడు. తనని చూసి ఇలాగా చూస్తూ ఉండిపోతుంది. తిని ఎక్కడో చూశాను అని అనుకుంటూ ఉండిపోతూ ఉంటుంది. అప్పుడు నేను అర్జున్ని చిన్నప్పుడు ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, గుర్తులేనా అని అడుగుతాడు. అర్జున్ ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతాడు. బాగున్నా లావణ్య అని అంటాడు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు అది ఇది అని మాట్లాడుకుంటారు. నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, టీచర్గా పనిచేస్తున్నాను అని అంటది లావణ్య. ఇంకా అర్జున్ అడగగానే నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను అని అంటాడు. ఓకే, మంచిగా సెటిల్ అయ్యావు కదా అర్జున్ అంటే, ఇంకా ఏం సెటిల్ అవ్వలేదు లావణ్య, స్టార్టింగ్ స్టేజే కదా, కష్టపడి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు జస్ట్ మా జాబ్ వచ్చి కూడా 2 months అవుతుంది, హాలిడేస్ ఉంటే ఇలా వచ్చాను అని అంటాడు. ఓకే అర్జున్, సరే అయితే నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి, మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా వెళ్ళిపోయి ఇంకా క్లాస్లో కూర్చుంటుందే కానీ ఆ మైండ్ మొత్తం ఇంకా డబ్బుల మీదకి వెళ్ళిపోతాయి. 5 లక్షలు ఎలా తీర్చాలి, ఆయనకి అవసరం ఉండి అడిగాడు, ఇన్ని రోజులు అడగలేదంటే ఏం అవసరం లేదనే కదా అడగండి, ఇప్పుడు అవసరం వచ్చి అడిగాడు, ఎలాగోలా తీర్చాలి అని ఆలోచనలో ఉండి ఇంకా ఏం మాట్లాడకుండా అలాగే కూర్చుండిపోతుంది. అలా కూర్చుంటే ఒక స్టూడెంట్ వచ్చి, మ్యామ్ నిన్న హోంవర్క్ ఇచ్చారు, అందరి నోట్సెస్ కలెక్ట్ చేయమంటారా అని అడుగుతాడనమాట. చెయ్యిరా చిన్న అని చెప్పి అని అంటుంది. ఇంకా అలాగా నోట్సెస్ పెట్టగానే అందరికీ ఇంకా ఓకే చూసి చెక్ చేసి ఓకే రేపు చెప్తాను క్లాస్ అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి ఇంటికి వెళ్తుందా. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తాతయ్య గారు దగ్గుతూ ఉంటారు. ఏమైంది తాతయ్య అంటే, ఏం లేదమ్మా, వయసు తగ్గిపోతుంది కదా, ఇవన్నీ మామూలే, నువ్వేం కంగారు పడకు అని అంటాడు. సరే తాతయ్య, వెళ్ళి మందులు తీసుకొస్తాను దగ్గు తగ్గడానికి అని వెళ్తుంది అనమాట. వెళ్ళి మందులు తీసుకొస్తుంటే మెడికల్ షాప్ దగ్గర మళ్ళీ అర్జున్ కనపడతాడు. హాయ్ అర్జున్, ఇందాక హడావిల్లో ఉండి మాట్లాడలేదు, చెప్పు ఇంకేంటి సంగతులు, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారంటే, అందరూ బాగున్నారు లావణ్య, నువ్వు ఎలా ఉన్నావు, మీ తాతయ్య ఎలా ఉన్నారు అని అడుగుతారు. అందరూ బాగానే ఉన్నారు, తాతయ్య కూడా ముసలాడు అయిపోతున్నాడు కదా, కొంచెం వయసు అయిపోయింది, సో కొంచెం బాగా చూసుకోవాలి తాతయ్యని అని అంటది. ఓకే అని అంటాడు. ఇంకేంటి లావణ్య సంగతులు అని అంటే, ఏం లేవు అర్జున్, నువ్వే చెప్పాలి, ఏమన్నా ఉంటే చెప్పు, అక్కడ విషయాలు అది ఇది అంటే, అక్కడ విషయాలు ఏం లేవు లావణ్య, అంతా మామూలు, నీకు తెలిసిందే కదా విలేజ్ కంటే టౌన్లో అలాగే ఉంటుంది, బిజీగా ఉంటాము, పొద్దున వెళ్తాం సాయంత్రం వస్తాం, ఇంకంతే, ఏదైనా మంచిగా ఉండాలంటే విలేజ్, మా నాన్న ఉన్న చోటే, ఇక్కడే బాగుంటుంది, నాకు అక్కడ ఏం నచ్చదు అని అంటాడు. నా అర్జున్, ఓకే మరి సరే అయితే నేను వెళ్తున్నా, తాతయ్యకి మెడిసిన్ ఇవ్వాలి అని చెప్పి తను వెళ్ళిపోతుంది. ఓకే లావణ్య బాయ్ అని చెప్పి తను కూడా వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళి తాతయ్య మెడిసిన్ ఇచ్చి పడుకున్నాక వంట చేస్తూ ఉంటుంది. వంట చేస్తున్నప్పుడు కూడా అదే ఆలోచన, ఇంకా డబ్బులు ఎలా తీర్చాలి, నాకు వచ్చే శాలరీ సరిపోవు అనే ఆలోచనలో ఉంటుంది. ఓకే ఇంకా సరే అనుకొని అదే ఆలోచిస్తూ తను ఏం తినకుండా పడుకుంటుంది. పొద్దున్నే లేవగానే అన్నం అలా ఉండేసరికి గిన్నెలోనే ఉండేసరికి తాతయ్య అడుగుతారు లావణ్యని, ఏమైందమ్మా బుజ్జి, తినలేదా నైట్ అని అడుగుతారు. లేదు తాతయ్య, ఏమైంది, ఏమన్నా ప్రాబ్లమా అంటే, అంతా ఓకేనా, 2 రోజుల నుంచి చూస్తున్నా మనిషి అక్కడో ఉంటున్నావు, మనిషి ఇక్కడే ఉంటున్నావు కానీ అని అంటాడు. అలా ఏం లేదు తాతయ్య, అంతా బాగానే ఉంది, నువ్వు అలా ఏం కంగారు పడకు, నేను రెడీ అయ్యి స్కూల్కి వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. స్కూల్కి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే, ఆయన లావణ్య అని అడిగిన ఆయన ఎదురుపడతాడు. ఆయన ఏం మాట్లాడాడు. ఇంకా లావణ్య చూసిన వెంటనే ఇంకా మళ్ళీ అదే ఆలోచనలోకి వస్తుంది, డబ్బులు ఇవ్వాలి అని. ఇంకా ఇలా కాదనుకో అని చెప్పి ఇంకా ఎలాగైనా వెళ్ళి సాఫ్ట్వేర్ అలా చేసి సంపాదించాలి అనుకుంటుంది. సరే అనుకొని ఇంకా స్టార్ట్ చేస్తుంది ప్రిపరేషన్. నెక్స్ట్ డే ఇంకా అలాగే స్టార్ట్ చేస్తే ఒక 1 week అలాగా మామూలుగా యూట్యూబ్లో చూసి నేర్చుకుంటూ ఉంటుంది, ఏమన్నా స్కిల్స్ నేర్చుకుంటూ ఉంటుంది. 1 week తర్వాత మళ్ళీ అర్జున్ కనపడతాడు. ఈవినింగ్ వాళ్ళ ఇంటి నుండి వెళ్తుంటే కనపడ్డాక అప్పుడు లావణ్య అడుగుతుంది అర్జున్ని, హాయ్ అర్జున్, నీతో కొంచెం మాట్లాడాలని. చెప్పు లావణ్య అని అంటాడు. ఏం లేదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ చూడగలవా, నాకు కొంచెం మనీ అవసరం ఉంది, సో నేను నేర్చుకుంటాను, ఏదైనా స్కిల్స్
డొమైన్ చెప్తే నేను నేర్చుకుంటాను అని అంటది. అర్జున్ ఉండి ఓకే. నాకు అంటే ఫ్రెషర్గా నాకు అంత ఐడియా లేదు, నేను అడిగి చెప్తాను అని అని అంటాడు అర్జున్. ఓకే అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి లావణ్య థ్యాంక్స్ చెప్తుంది అనమాట. ఓకే లావణ్య పర్లేదు అని అంటది. ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇంకా 4-5 డేస్లో వెళ్ళిపోతా లావణ్య, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చాను అని అంటాడు. ఓ అవునా అర్జున్ కొంచెం చూడవా అని అంటది. ఓకే చూస్తాను లావణ్య, కంగారు పడితే ఏం కాదు, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. అలా ఏం లేదు నార్మల్గానే, ఇక్కడ నాకు కొంచెం శాలరీ తక్కువ వస్తుంది కదా, సో కొంచెం స్కిల్స్ పెంచుకొని వేరేది ఏమన్నా నేర్చుకొని వేరే జాబ్ చేద్దామని అంతే అని అంటే, ఓకే పర్లేదు లావణ్య నేను చెప్తాను, నేను చూసి చెప్తాను అని అంటాడు. ఓకే అర్జున్ థ్యాంక్ యూ అని చెప్పి సరే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే నేను కూడా వెళ్ళాలి ఇంటికి అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతాడు.